హలో బాబులు, వెల్కమ్ బ్యాక్. హలో హలో. సో యాక్చువల్లీ హాయ్. అనుకోకుండా విష్ణు విన్యాసం అన్న సినిమా చూసిన మొన్న. రైట్. మీరు ఎట్లాగో చూశారు కాబట్టి జస్ట్ వాంటెడ్ టు డిస్కస్ లైక్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ శ్రీ విష్ణు అని. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ మొన్న మృత్యుంజయ్ చూశాను, తర్వాత విష్ణు విన్యాసం చూశాను కాబట్టి ఇట్ ఫెల్ట్ లైక్ అ షాకర్. ఫస్ట్ అది వచ్చి ఇది వచ్చి ఓకే. ఉంటే మేబీ ఈ సినిమా కూడా ఏమన్నా కొంచెం ఇదయ్యేదేమో కానీ వచ్చి ఇది రావడం వల్ల, మృత్యుంజయ్ సెకండ్ రావడం వల్ల రెండు సినిమాలకి ఎఫెక్ట్ పడిందని నా పాయింట్. నాట్ దట్ డెఫినెట్లీ. రైట్. మృత్యుంజయ్ ఇస్ అ వెరీ గ్రేట్ మూవీ అన్ను కానీ, బట్ ఇట్ కుడ్ హ్యావ్ డన్ డీసెంట్ బిజినెస్ కంపేర్ టు వాట్ ఇట్ హ్యాస్ డన్ నౌ. సో అదొకటి. అండ్ ఈ సినిమాలో చూసుకుంటే హీరో క్యారెక్టర్ కానీ ఆ ఒకటి అడక్కు స్టైల్లో స్టార్ట్ అవుతుంది. అండ్ రైట్. స్టార్టింగ్ కూడా హీరోయిన్ తో స్టార్ట్ చేస్తాడు కాబట్టి ఆ ప్రాబ్లం ఏంటి, ఏదో ఉంది చాలా పెద్ద ప్రాబ్లం అని అంత స్టార్ట్ అయ్యేది. ఆ పాయింట్ సాగదీసి సాగదీసి ఇంటర్వెల్ వరకు వచ్చేసరికి ఓకే ఇంతేనా దీనికోసమా అన్న అన్న స్టైల్లో రైట్. వచ్చేసింది. అండ్ అవును. ఏదైతే క్లోజర్ ఇచ్చాడో విష్ణు వాస్తు పిచ్చి ఆర్ జాతకాలు పిచ్చి వాట్ ఎవర్, సో అది కూడా అసలు అన్కన్విన్సింగ్. సో రైట్. ఓవరాల్ గా అయితే నాట్ ఈవెన్ పాసిబుల్, బిలో యావరేజ్ ఫర్ మీ. సో యూ గైస్ స్టిల్ హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? ఇంకా సేమ్ యావరేజ్. ప్రాబ్లం నాకు కూడా. అంటే నేను చూసేటప్పుడే మెసేజ్ చేశాను, ఆ ఒకటి టైప్స్ లో స్టార్ట్, ఆ ఒకటి టైప్ లో స్టార్ట్ అయింది, ఇది కొంచెం బాగానే ఉండేటట్టు ఉంది అని. బట్ సేమ్ ఫీలింగ్ ఇంటర్వల్ దగ్గర పాయింట్ రివీల్ చేయగా ఇంత చెప్పి నువ్వు దీనికోసం ఇంత గోల చేస్తున్నావు అన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది. బట్ నాకున్న మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, అది మరి డెలిబరేట్ గా చేస్తున్నారో లేకపోతే ఏంటో తెలియదు కానీ, శ్రీ విష్ణు ఎప్పుడైతే నువ్వు అండర్ కరెంట్ లో వినిపించకుండా, కనిపించకుండా బూతులు మాట్లాడుతూ అది బాగా వర్కౌట్ అవుతుందని ఎప్పటి నుంచి అయితే అన్నారో, అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంది. ఆ ప్రాసెస్ లో నాకు ఆ డైలాగ్ క్లారిటీ మిస్ అవుతుంది. చాలా చోట్ల ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా అర్థం కాల నాకు. కరెక్ట్. నేను పాజ్ చేసి వెనక్కి పెట్టుకొని ఎగ్జాక్ట్ డైలాగ్ ఏంటి అని చూసుకోవాల్సి వస్తుంది. పోనీ అక్కడ ఏమన్నా మాట్లాడకూడదు మాట్లాడాడంటే అది కాదు, నార్మల్ డైలాగ్. బట్ హీస్ ట్రైంగ్ టు స్పీక్ ఇట్ సో ఫాస్ట్ దట్ నీకు రిజిస్టర్ కూడా అవ్వట్లేదు. కరెక్ట్. ఇదే కంటిన్యూ అయితే కొన్ని రోజులకి అది మళ్ళీ మొనోటనస్ చిరాకే చేస్తుంది. బాబు నువ్వు నార్మల్ గా మాట్లాడు బాబు, నువ్వేం బూతులు వాడక్కర్లేదు, నార్మల్ డైలాగ్ ప్రాపర్ గా చెప్పు నువ్వు అన్న ఫీలింగ్ వస్తుంది. నాకైతే ఓవరాల్ ఓకే, నువ్వు పెట్టుకొని నువ్వు ఏదో పని చేసుకుంటూ జస్ట్ నేను ఏదో ఒకటి చూడాలి, యా. నేను పని చేసుకుంటూ చూస్తా అంటే నడిచిపోతుంది సినిమా. ద ఓన్లీ పాజిటివ్ పాయింట్ అవుట్ ఆఫ్ దిస్ మూవీ ఇస్ హీరోయిన్ నయన్ సారిక. ఎగ్జాక్ట్లీ. తను బాగా చేసింది. అండ్ యాక్చువల్లీ స్టోరీ అంతా తన చుట్టే తిరుగుతుంది, మెయిన్ రైట్. కాన్ఫ్లిక్ట్ అంతా. సో ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్ అండ్ ద వే షీ పోర్ట్రేట్ హర్ సెల్ఫ్, హర్ క్యారెక్టర్ ఆల్సో వాస్ డీసెంట్. కాకపోతే ఆ క్యారెక్టర్ లో కూడా చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఓకే. ఆ సినిమాలో కొంచెం స్టాండ్ అవుట్ అయ్యేది హీరోయిన్ నన్ను అడిగితే, ఈవెన్ కరెక్ట్. బియాండ్ శ్రీ విష్ణు. యా. రైట్. హీరో, హీరోయిన్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఒకటి, ఇవే మెయిన్ క్యారెక్టర్స్. కానీ ఇది యునానిమస్ అనుకుంటా, అందరు ఒపీనియన్ కైండ్ ఆఫ్ సిమిలర్. ఇది చాలా రొటీన్, ఓల్డ్ స్టైల్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇది. కాకపోతే ప్యాకేజింగ్, విష్ణు ప్యాకేజింగ్ అంటే విష్ణు కైండ్ ఆఫ్ మూవీస్లో ఉన్నట్టుగా కామెడీతో దీంతో చుట్టేస్తారు కాబట్టి మనం ఉంది అనిపిస్తుంది. సినిమా బాలేదని ఏమనిపించదు, కాకపోతే చాలా ఓల్డ్ స్టైల్ అనిపించింది. అండ్ ఆ పాయింట్ నేను ఆ రోజే పృథ్వీకి మెసేజ్ చేసినట్టున్నా. ఇంటర్వెల్ దాకా సాగదీసి ఒక ప్రాబ్లం అంటే మనము ఆల్మోస్ట్ మర్యాద రామన్న రేంజ్లో ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది, ఇంటర్వెల్లో రివీల్ అవుతుంది అనుకుంటాం. సో ఇంతే, ఇంత దానికి ఇంత సేపు ఎందుకు? మేబీ ఇది ఫస్ట్ 20-25 మినిట్స్లో చెప్పేసి తర్వాత చెప్పేయచ్చు. యా. దాని మీద కామెడీ ప్లే చేస్తుంటే మాకు కూడా అర్థమయ్యేది కదా, అచ్చా దీని ఇంకా ఎక్కువ రైట్. వర్కౌట్ అయ్యేది జోక్స్ అన్ని. ఇంత దూరం తీసుకొచ్చి ఇంతేనా అనిపించింది. అండ్ నాకు టార్గెట్ ఆడియన్స్ మనం కాదేమో, మేబీ జెన్జీ అండ్ 20+ వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేసినట్టు అనిపించింది అగైన్. అండ్ చాలా చోట్ల వినిపించి వినిపించకుండా అంటారు, అంటే ఏదో అన్నాడేమోలే అని చెప్పి అనుకున్నట్టుంది, ఏమన్నా అక్కడ అదే. వై అంటే ఎందుకు ఇది మీరు అంటే ఒకటి వర్కౌట్ అవుతుందని దాని వెనకాల పరిగెట్టడం కైండ్ ఆఫ్ దాంట్లో వెళ్ళిపోయింది. నేను చాలా అనుకున్నా అసలు విష్ణు బ్రేక్ చేయాలి పాత, ఇలా కాదు, ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ మూవీ తేవాలని. అప్పుడు మృత్యుంజయ్ వచ్చింది, అందుకని నాకు అది ఎక్కువ నచ్చింది, దీనికన్నా చాలా ఎక్కువ నచ్చింది మృత్యుంజయ్. అది కూడా అగైన్ సూపర్ గుడ్ మూవీ ఏం కాదు కానీ కుడ్ హ్యావ్ బిన్ మచ్ 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 బెటర్ కైండ్ ఆఫ్ మూవీ. ఆ టేకింగ్ కానీ ఆ స్టైల్ అంతా డిఫరెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ విష్ణు, ఆయన ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకొని పాత్ బ్రేక్ చేసినందుకు. విష్ణు విన్యాసం ఆ కైండ్ ఆఫ్ జానర్లో లాస్ట్ ఫిలిం ఫ్రమ్ విష్ణు అనుకోవచ్చు, ఆర్ మేబీ ఫర్దర్ కూడా రావచ్చు. కానీ ఇలాంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో ఐ థింక్ కొంచెం చేంజెస్ రావచ్చు. సో
ఈ మూవీ అయితే పాసిబుల్ ఓటీటీలోనే చూడండి అని చెప్తాను. థియేటర్లో ఎలా అంటే లేదు ఎలాగో, బట్ థియేటర్లో చూసే యా మూవీ అయితే కాదు ఎస్, డెఫినెట్లీ. ఓటీటీలో కూడా జస్ట్ అలా స్కిప్ చేసుకుంటూ హ్యాపీగా చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ విష్ణు విన్యాసం. సో అబ్బాయిలు, విల్ మీట్ అప్ అగైన్ నెక్స్ట్ టైం, మేబీ విత్ రాకాస మోస్ట్ ప్రాబ్లీ. రైట్. సో సీ యూ దెన్. Till then, bye bye. బై. బాయ్ బాయ్.